అమ్మా అమ్మా ఏమండి సీత రాము రాము మా అమ్మా అమ్మా కడుపులో నొప్పి ఏమండి సీత ఏమండి మా శశి అమ్మా శశి శశి నొప్పిగా శశి శశి కాపాడు శశి కాపాడు హాయిగా చచ్చిపోండి అత్తయ్య. గుడ్ బై. శశి 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 మీ అమ్మ చావు ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? వదినా, నీకు దండం పెడతాను, దయచేసి మా అమ్మనేం చెయ్యొద్దు వదినా. మా అమ్మని చంపొద్దు. అది నా చేతిలో లేదా మూల్య, నీ చేతిలోనే ఉంది. ఒకసారి చూడు. ఒక్క చిన్న అబద్ధం, ఇవి నేనే తీశాను అంటే చాలు. ఆ తర్వాత అంతా నేను చూసుకుంటాను. ఇది అన్యాయం వదినా. సీత వదిన కూడా నీలాంటి ఆడదే కదా. తన మీద ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. అవసరానికి అబద్ధం, స్వార్థం కోసం ఒక నింద వేయడంలో తప్పే లేదా మూల్య? ఆ సీతారాములు మా జోలికి రాకుండా ఉంటే మేమెందుకు ఇలా చేస్తాం చెప్పు? అది వాళ్ళు చేసుకున్న పాపం అమూల్య. ఇందులో నీ తప్పేం లేదు. కానీ నా చేత అబద్ధం చెప్పించడం ఎంతవరకు న్యాయం వదినా? హా, నువ్వే చెప్పాలమూల్య. ఆ సీన్లో నువ్వు అబద్ధం చెప్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. అందులో తప్పేమీ లేదమ్మా. కురుక్షేత్రంలో ధర్మరాజు అబద్ధం చెబితేనే ద్రోణాచార్యుడు నమ్ముతాడు కాబట్టి ఆయన చేతనే అబద్ధం చెప్పించారు. అంటే అవసరానికి ఒక అబద్ధం చెప్పటంలో తప్పేమీ లేదని మన పురాణాలు చెప్పాయి అమూల్య. అది చెడుని నాశనం చేయడానికి చెప్పిన అబద్ధం. కానీ ఇది ఒక మంచి మనిషి మీద వేస్తున్న నింద. నా వైపు నుంచి ఆలోచించి చూడు అమూల్య, ఏది మంచి ఏది చెడు అని అర్థమవుతుంది. అంతగా కావాలి అంటే పైకి నేను చెప్పినట్టు చెప్పి లోపల నేను అబద్ధం చెప్తున్నానని అనుకో. అప్పుడు తప్పు చేశాననే ఫీలింగ్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. ఇంత మంచి ఆఫర్ ఇచ్చాక ఇంకేంటమ్ము, బయలుదేరు. ఏమండి? సరే, నీకంతగా బాధగా ఉంటే నువ్వు రావద్దు, నేనే వెళ్తాను. రేపొచ్చి మీ అమ్మ శవాన్ని చూడ. వదినా ఆగు. మా అమ్మనేం చెయ్యొద్దు వదినా. అయితే తీసుకో. మీ అమ్మా నాన్న దగ్గర నేను చెప్పినట్టు చెప్పాలి. అలా చెప్తే మీ సీత వదిన రామన్నయ్య ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతారు. నా ప్రాణం పోయినా అలా చెప్పను. మీ అమ్మని చంపితే చెబుతావా అమూల్య?
అమ్మూ నువ్వెప్పుడొచ్చావమ్మా? వస్తున్నట్టు ఒక్క ఫోన్ అయినా చేయలేదు. రాణి రాణి, ఆ, అమ్ము వచ్చింది, రా. వస్తున్నానండి. అమూల్య, అమూల్య, ఎలా ఉన్నావు తల్లి? ఒక్కదానివే వచ్చావా? నువ్వు వస్తున్నావని చెప్తే కారు పంపించేదాన్ని కదా. హే అమూల్య, వాట్ ఇస్ సర్ప్రైజ్! నువ్వు వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎలా ఉన్నావు అమూల్య? ఏం తీసుకుంటావు? టీ, కాఫీ, ఏం కావాలి నీకు? నాకేం వద్దొదినా. నేను ఇక్కడికి మీ ఆతిథ్యం స్వీకరించడానికి రాలేదు. ఏంటమూల్య, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? అమ్మా, నేను ఈ ఇంటిని ముక్కలు చేయడానికి వచ్చాను. శశి వదిన నన్నొక మానవ బాంబులా వాడుకుని ఈ కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేయబోతుంది. నీ ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం ఈ పాపం చేయక తప్పడం లేదు. నన్ను క్షమించమ్మా. ఏంటమూల్య, ఏం మాట్లాడవేంటి? అసలు ఎందుకలా మాట్లాడుతున్నావు? అమూల్య, నోరు తెరిచి మాట్లాడమ్మా. ఏ కారణం లేకుండా నువ్వు అలా మాట్లాడవు కదా. అదేంటి అమూల్య? అవును, ఆ కవర్లో ఏముంది? ఒకసారి ఇవ్వు. ఇవ్వమంటుంటే ఇలా ఇవ్వు. ఓ మై గాడ్, ఏంటి అమూల్య ఇది? ఇది నిజమేనా? ఏంటి శశి అది? ఇలా ఇవ్వు. వద్దత్తయ్య, వద్దొద్దొద్దు. పొరపాటును కూడా మీరు ఇవి చూడకూడదు అత్తయ్య. చూస్తే మీరు తట్టుకోలేరు అత్తయ్య. అదేంటమ్మా, చూపించకపోతే ఎలా? అసలు ఏంటది? మమ్మల్ని కూడా చూడని. వద్దు మావయ్య, నేను చెప్పేది వినండి. ఇవి ఫోటోలు కాదు, మన కుటుంబ పరువు మర్యాదలు. అవును, నాశనమైన మన ఇంటి పరువు. ఫోటోలైతే దాస్తావు కానీ పోయిన ఈ ఇంటి పరువుని నువ్వు దాచలేవు కదా వదినా. అమూల్య, నువ్వెప్పుడు ఇలా మాట్లాడడం నేను వినలేదు. అమ్మా శశి, ఆ ఫోటోస్ ఏంటో ఇలా ఇవ్వు. వద్దత్తయ్య, వద్దు. మీరు చూస్తే తట్టుకోలేరు. నేను ఇవ్వను. వద్దత్తయ్య. ఏంటి శశి, వద్దు. ఇలా ఇవ్వు, ఇలా ఇవ్వమంటుంటే. అయ్యో, అమూల్య, ఇది అబద్ధం కదూ? నిజంగా మీ పెద్దొదిన ఇలా వేరే మగాడితో కలిసి తిరగడం అబద్ధం కదూ? ఐ థింక్ ఇదెవరో కావాలని చేసింది కదూ? చెప్పు అమూల్య, చెప్పు, ఇది అబద్ధం అని చెప్పు. ఇది ఎవరో తెచ్చుంటే అబద్ధమని నేను వాదించేదాన్ని. కానీ నేను నా కళ్ళతో చూసి స్వయంగా నేను తీసిన ఫోటోలు. అమలు, నువ్వెప్పుడొచ్చావు? సీత, ఇవి ఒకసారి చూడమ్మా. మావయ్య, ఏంటివి?
అసలు ఎవరు తీశారు? ఎవరు తీశారు అనేది ముఖ్యమా, లేదంటే ఎందుకు అలా చేసావనేది ముఖ్యమా? శశి, హ, అయినా నాకెందుకులే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అంతా వాళ్ళే చూసుకుంటారు. నాకైతే అనవసరం. ఇన్ని రోజులు ఏదో పెద్దింట్లో గౌరవంగా ఉన్నామని అనుకున్నాను, కానీ ఇలాంటి పరువు లేని పనులు చేసే ఇలాంటి మనుషుల మధ్య ఉన్నానని నేనెప్పుడూ అనుకోలేదు. బా, నేనిక్కడ ఉండలేను బాబోయ్, నా వల్ల కాదు. చెప్పు శశి. హలో బాలు, ఎక్కడున్నావు? నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసాయి బాలు. ఎందుకు? మనం ఈ ఇంట్లో ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఇవాళ ఆటో ఇటో తేలిపోవాలంతే. నేను వేరే పని మీద. నీకు ఫోన్లో కాదు బాలు, డైరెక్ట్గా వస్తే చూపిస్తాను. అసలు మనం ఇంతకాలం ఎలాంటి మనుషుల మధ్య ఉంటున్నామో నీకు అర్థమయ్యేలా చెప్తాను. నువ్వు త్వరగా వచ్చే బాలు. అలాగే వస్తున్నాను. ఏంటత్తమ్మా ఇవి? నాకేం అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నీ గొప్పతనాన్ని కళ్ళారా చూసి తట్టుకోలేక నీ మహాపాతివ్రత్య మహిమని మా అందరికీ చూపించడానికి మన ఆడపడుచు ఇదిగో ఈ సాక్ష్యాలు తీసుకొని వచ్చింది. బాగా చూడు. వదినా, నీ జీవితం నాశనం చేసి నీ వ్యక్తిత్వం మీద బురద చల్లడానికి వచ్చాను వదినా. సీత లాంటి మనిషి మీద నిందలు వేయడానికి యుగానికొకరుంటారని అర్థమైంది. ఈ యుగానికి ఆ పాపిష్టి మనిషిని నేనే వదినా, నేనే. ఆఫీసులో కూడా బాలుకి తోడుగా ఉండడానికి రామచంద్రరావు గారిని పెట్టేశాను. ఆయన తోడుగా ఉండగా ఆ డీపీ వచ్చి పెత్తనం చేయలేడు. ఇక ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఇంట్లో గొడవలు పెద్దవి చేయాలి. డోస్ మరింత పెంచి అమ్మా నాన్నల మనసు మరింత కష్టపెట్టాలి. శశి త్వరగా ఇంటికి రమ్మని పిలిచిందంటే అక్కడేదో ఇష్యూ మొదలై ఉంటుంది. తన మాటలు బట్టి చూస్తే ఆ సీతారాంలని బయటికి పంపించే మార్గం ఏదో దొరికే ఉంటుంది. తొందరగా వెళ్తాను. ఏంటి బాలు, నా కార్కి ఏదో రిపేర్ వచ్చినట్టుంది బాలు. ఇంటికే కదా వెళ్ళేది, నేను వస్తాను. అవసరం లేదు. ఏంటి బాలు? నీలాంటి వాడు నా కారు ఎక్కాల్సిన అవసరమే లేదు. అసలు నువ్వు నా కారులో అడుగు పెట్టడానికే వీల్లేదు. అది కాదు బాలు. డోంట్ టాక్. బాలు, అమూల్య, నిజంగా నువ్వు ఎంత మంచి చేసావో తెలుసా? నీ వల్ల ఈరోజు ఈ సీత బండారం బయటపడింది. లేదంటే ఎంత నష్టం జరిగేదో తెలుసా? ఈరోజు సీతతో సరసాలాడిన మనిషి రేపు ఈ ఇంట్లో ఆడాళ్ళందరూ అలాంటి వాళ్ళే అనుకుని
నా చెయ్యి కూడా పట్టుకునేవాడు. ఆ దరిద్రాన్ని ఫోటోలు తీసి చూపించావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పటికీ ఈ నిజం తెలిసేదే కాదు. మన ఇంటి పరువు ఊరు జనాల నోళ్లలో నానిపోయేది. మన గురించి ఇప్పటికే ఊళ్ళో రకరకాల కథలు మొదలయ్యి ఉంటాయి. అయినా ఇలాంటి సిగ్గులేని పని ఎలా చేశావు? అమూల్య, అసలు ఇదంతా నిజమేనా? నువ్వు వాళ్ళని ఎక్కడ చూసావు? ఫోటోలు ఎప్పుడు తీసావు? చెప్పమ్మా, ఇది నిజమా? అవును, నిజమే. మన గుడి పక్కన పార్కులో వీళ్ళు కలవడం చాలాసార్లు చూశాను. అందుకే ఫోటోలు తీశాను. నాకు అర్థమైంది అమూల్య. శశి నిన్ను తన గుప్పెట్లోకి తీసుకుంది. నీ చేత ఈ నాటకం ఆడేస్తుంది. శశి, ఏంటి, ఏమైంది? ఎందుకలా ఉన్నారు అందరూ? చూడు, ఏంటి ఏంటి చండాలం? అసలు ఇది పరుగుగల వాళ్ళుండే ఇల్లా, లేదంటే పనికిమాలిన వాళ్ళుండే ఇల్లా? కుక్కని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి మార్చుకోదని ఇలాంటి వాళ్ళని కోటీశ్వరుల ఇంటికి కోడల్ని చేసినా తన పాత బుద్ధులు ఎప్పటికీ మారవు. అమ్మా శశి, ఎందుకమ్మా ఆ మాటలు? ఇంకా ఏం నాన్న, ఇంత జరిగిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా ఎలా ఉండాలి? జరిగింది తప్పు కాదు, పాపం, మహా పాపం. మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఎంత నీచమైన నాటకం ఆడుతున్నారు శశి. చివరకు నా శీలం మీదనే నింద వేస్తారా? రోగి కోరుకునేది వైద్యుడిచ్చేది ఒక్కటేనని నేను బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. కాబట్టి నోరెత్తలేకపోతున్నాను. ఇంత జరుగుతున్నా నువ్వు నోరెత్తి మాట్లాడవేంటి సీత? సైలెంట్గా ఉంటే ఏం అనర్లే అనుకుంటున్నావా? మౌనం అంగీకారం అవుతుంది. అన్నిసార్లు మౌనం అంగీకారం అవ్వదు. మాట్లాడడానికి కూడా ఇష్టం లేని విషయాలకి మౌనమే సమాధానం కూడా అవుతుంది. ఆహా, చాలా తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నావు. ఇవే ఫోటోలు నేను చూపించుంటే నేనేదో కావాలని నీ మీద నిందలు వేశానని బుకాయించేదానివి. కానీ అమూల్య చూసి ఫోటోలు తీసింది కాబట్టి ఇక నువ్వు తప్పించుకోలేవు. అడ్డంగా దొరికిపోయావు. అత్తయ్య, ఇక మీరు మాట్లాడకపోతే లాభం లేదు. మాట్లాడండి. అవునమ్మా, ఇది మన ఇంటి సమస్య, నువ్వు మాట్లాడాలి. ఏంటి సీత ఇది? ఇదంతా పచ్చి అబద్ధం అత్తమ్మా. లేదు, నిజమే అమ్మా. వాళ్ళని నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను. వాళ్ళు పద్ధతి మార్చుకుంటారు అనుకున్నాను, కానీ మారలేదు. అందుకే ఫొటోస్ తీశాను. నేను చెప్పేదంతా నిజమే. ఎందుకు సీత, ఎందుకు ఇలా చేశావు? ఏమన్నారు? ఎందుకు చేశాను?
ఉంటాను అనా? అంటే మీరు మీరు నన్ను నన్ను అనుమానిస్తున్నారా? ఆహా, ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలా? కళ్ళ ముందు ఇంత క్లియర్గా చూస్తుంటే ఎవరైనా నువ్వు తప్పు చేసావనే అంటారు. బాలు, ఇలాంటి మనుషులు ఉండే చోట మనం ఉండాల్సిన అవసరం లేదు. పద వెళ్ళిపోదాం. ఆగు శశి, మనం ఎందుకు వెళ్ళాలి? నేను మందు తాగి వచ్చానని ఇంట్లోకి రానివ్వకుండా రాత్రంతా బయట నిలబెట్టారు కదా. అలాంటప్పుడు వాళ్ళు తప్పులు చేస్తే ఇంట్లో పెట్టుకుంటారా? అమ్మా చెప్పు, మాకో న్యాయం వాళ్లకో న్యాయమా? నేను తాగడం తప్పైతే ఆవిడ తిరగడం తప్పు కదా? బాలు, ఏంట్రా మాటలు? నిజాలు ఎప్పుడూ వినడానికి కఠినంగానే ఉంటాయి నాన్న. అమ్మా, నిర్ణయం నువ్వు తీసుకుంటావా లేదా నన్ను తీసుకోమంటావా? బాలు, అత్తయ్య షాక్లో ఉండిపోయారు. ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి. ఆ రోజు అత్తయ్యని అడిగి మనల్ని బయట నిలబెట్టారా వీళ్ళు? ఇప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి? సీత, నువ్వు మర్యాదగా బయటికెళ్ళు. ఒక్క నిమిషం కూడా నిన్నిక్కడ ఉండనివ్వను. పోవే. శశిరేఖ, మీరంతా కలిసి ఏం చేస్తున్నారు? ఇవి చూసిన తర్వాత మాట్లాడు. అమ్మ ఇది నిజమని నమ్మిన తర్వాత ఇంకా ఎందుకుంటావు? పద సీత.